జనగామ జిల్లా షామీర్పేట శివారులో 3వ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టాలిచ్చి 10 ఏళ్లైనా ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వడం లేదని వాపోయారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ఎంపిక చేయడాన్ని నిలిపేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మేము ఇల్లు కట్టిస్తాము, ఒక 6 నెలల వరకు అందరికి మా మాట ఇనుండ్రి అని చెప్పారు. ఆ రోజు వాళ్ళ మాట మేము విన్నాము. విన్న తర్వాత వాళ్ళు ఏం చేసి ఇదే రాజకీయం అయిపోతుంది. ఇక ఇస్తామంటారు, ఇస్తలేరు, ఇస్తామంటారు, ఆడికిరా పొద్దంతా తిరుగుడు సరిపోతుంది. మొన్న మా ఆయన బాగా లేకుండా ఊరుకున్నాం. మేము ఒక్క దగ్గర వాచ్మెన్ పని చేస్తున్నాము. ఆడ వాచ్మెన్ వాళ్ళు ఏమన్నా తెలుసా, ఆయన చచ్చిపోతే అని చెప్పి ఆడున్న వాళ్ళకి అంతా చెప్పి పోతే మేము గొడవ ఏడ్చుకుంటూ వచ్చినాము. పట్టుకుంటూనే కట్టాడుతున్నాం. ఇది చచ్చిపోతే ఎవరు రాని ఇద్దరు చెప్పండి. ఇస్తామని అంటున్నారు. ఒక్కరోజు కూడా ఇచ్చడం ముచ్చటలేదు. మేము ఎప్పుడు పోయినా కానీ ఇస్తాము, ఇవాళ కాదు రేపు ఇస్తామమ్మా మీ అంతా ఎంక్వైరీ చేసి ఇస్తామని ఎన్నోసార్లు ఎంక్వైరీ చేసారు. ఇచ్చేదైతే లేదు. ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి పట్టా ఉంది. ఉన్న వాళ్ళే కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు కొత్త అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి వీళ్ళకి కలిపి ఇస్తాము అని అంటున్నారు. అది పద్ధతి కాదు. మాకు పట్టా ఉన్న